వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు జరుగుతున్న కరెంట్ టాపిక్స్ కి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ ఘోష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. ఎక్కడ చూసినా క్రైమ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా మనకి ట్రెండింగ్ లో ఉంది అంటే ఎక్కువగా ఇష్యూ అవుతున్నది ఏదైనా ఉంది అంటే టీసీఎస్. ఎందుకంటే ఏఐ కారణంగానే తీసేస్తున్నారు అనేది నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఎందుకు తీస్తున్నారు, అసలు ఏంటి రీజన్స్ అనేది అన్ని కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఏఐ వల్ల ఓన్లీ సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ కి ఇబ్బంది అంటారా, లేకపోతే అన్ని రంగాల వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది? అన్ని రంగాలకి ఇబ్బంది ఉంటుందండి. యాజ్ ఆఫ్ నో టీసీఎస్ తీసేసిన 12,000 మంది కానివ్వండి, వేరే కంపెనీస్ తీసేసిన వాళ్ళు కానివ్వండి, అంతా కూడా ఇంతకు ముందు ఎక్స్ట్రాగా వీళ్ళు హైర్ చేసుకున్న రిసోర్సెస్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్స్ లేకో ఇంకోటో లేదంటే ఏ ఆటోమేషన్ జరిగింది అందుకని తీసేస్తున్నారు. దట్ ఈస్ అదంతా సెకండరీ ఎఫెక్ట్స్. మీరు అన్న అంటే ఏ సెక్టార్స్లో ఈ యొక్క ఇష్యూస్ వస్తాయి అని అంటే మేజర్గా మనం చూస్తే నాట్ ఓన్లీ ఐటీ, మీరు చూస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా మ్యాన్ పవర్ తగ్గిపోయి పూర్తిగా ఆటోమేటిక్గా రోబోటిక్సే చేస్తూ ఉన్నాయి. ఎందుకు? దాని యాక్యురసీ కానివ్వండి, దాంతో వాళ్ళు 24 hours వర్క్ చేయించుకుంటూ ఉంటారు. ప్లస్ పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ. నైట్ టైం కూడా వర్క్ చేసే వీడియోలు మనం చూస్తాం. అంటే టైం తక్కువ వర్క్ ఎక్కువ అని చెప్పొచ్చు. టైం తక్కువ ఇన్ ద సెన్స్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఈ చూస్తే బీపీఓ కాల్ సెంటర్స్ కూడా ఇంతకు ముందు కాల్ సెంటర్స్ లో ఎవరో ఒకళ్ళు అవతల మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని చాట్ బాట్స్ వచ్చేసినాయి. ఒక్కోసారి మనకే అర్థం కావట్లేదు, మనం ఒకటి అడుగుతుంటే ఒకటి సమాధానం చెప్తుంది. సరే, అవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూస్. కాల్ సెంటర్స్ కూడా అన్నింటికి మూతలు పడతాయి. అంతా కూడా ఏఐ టేక్ ఓవర్ చేసేసింది. అక్కడ ఆల్రెడీ చేసేసింది. ప్రతి ఒక్క కస్టమర్ కేర్ ఏఐ బాటే మాట్లాడుతూ ఉంది, మనతో సజెషన్స్ చెప్తుంది. బ్యాంకింగ్ సెక్టార్లో కూడా మనం చూసినట్లయితే డేటా ఎంట్రీ కానివ్వండి, ఫ్రాడ్ డిటెక్షన్ కానివ్వండి, ఇంతకుముందు మాన్యువల్ ప్రొసీజర్లో జరుగుతూ ఉండేది. ఇంత కొంత లేదంటే ఫ్లాగ్ రేజ్ అయినప్పుడు ఒక పర్సన్ దాన్ని ఐడెంటిఫై చేస్తే అదొక ఎంప్లాయ్మెంట్, అది పోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే ఫ్రాడ్ డిటెక్షన్ చేయడం, అంతే. మనిషి చేయాల్సిన పని అదే చేస్తుంది. కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్లో కూడా పూర్తిగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఈ జాబ్స్ అనేవి పోతూ ఉన్నాయి మేజర్గా మనం చూస్తే. తర్వాత రిటైల్, ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా అదే పరిస్థితి. సో మ్యానుఫ్యాక్చరింగ్లోనేమో రోబోటిక్స్, ఇవన్నీ నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి దాంట్లో అన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు, అంతేనా? అంతే. సో ఈ కార్పొరేట్ కంపెనీస్లో ఏఐ ఇంటిగ్రేషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ పోతుంది అనేది మనకి క్లియర్. ఇక్కడ అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ముందుకెళ్లే అవకాశం లేకపోవచ్చు. అవును, మనం ఇప్పుడు చూసేదంతా కూడా చాలా లో లెవెల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు కనిపించేదంతా 12,000 మందిని తీశారు, 10,000 మందిని తీశారు, అదంతా కూడా మా స్టార్టింగ్ స్టేజెస్. పూర్తిగా ఈ 2-3 సంవత్సరాలు ఏంటంటే అసలు మాక్సిమం ఆటోమేషన్ అయిపోద్ది అని అంటున్నాను. ఈ ఆటోమేషన్ గురించి మనం పక్కన పెడితే, ఏఐ గురించి పక్కన పెడితే, మనం యాజ్ ఆఫ్ నో కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి చెప్తాను. ఒక ఏఐ గురించే కాదు, ఒక కార్పొరేట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బేసిక్గా దీనిలో చాలా సెక్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 99 acres తీసుకుందాం. 99 acres అనేవాడు వచ్చి ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు మన తెలంగాణలో. ఓన్లీ మన తెలంగాణ స్టేట్ వరకే తీసుకున్నాం, బయట స్టేట్స్ గురించి మనకు అనవసరం. తీసుకున్నప్పుడు ఇక్కడ స్టార్టప్లు అనే పేరు మీద జనాలు రక్తం దాగే కంపెనీలు అనొచ్చు. ఇవి ఏం చేస్తాయి? ఫస్ట్ ఫ్రీ సబ్స్క్రిప్షన్లు ఇచ్చి ఫ్రీ అని చెప్పి వచ్చి సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయిన తర్వాత వాడే బ్రోకర్, అంటే మీడియేటర్ పనులన్నీ కూడా వాడే చేస్తున్నాడు. తర్వాత ఒకడు నో బ్రోకర్ అని వచ్చాడు, బ్రోకరే లేడని, వాడు అదే చేస్తున్నాడు ఇప్పుడు. సో ఇక్కడ వాడు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇస్తున్నాడు? 5,000 మంది లేదంటే 4,000 మందికి వాడు పూర్తిగా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. ఆ ఎంప్లాయ్మెంట్ అంతే కదా. ఇప్పుడు ఆ 4,000-5,000 మంది కూడా పోతారు. ఎప్పుడు పోతారు? ఏ ఇంటిగ్రేషన్ అవుతుంది కాబట్టి అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. వీడేం చెప్తాడు? నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నానని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నాడు అనుకుంటూ ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత పూర్తిగా ఫేక్ బెలూన్ క్రియేట్ చేశాడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో. రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం, తర్వాత అన్ని సెక్టర్స్ మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్కి ఒక డిఫరెంట్ ఎకో సిస్టమ్ రియల్ ఎస్టేట్ అనేది. ఎవరు వచ్చినా ఎవరు పోయినా లేదంటే గవర్నమెంట్లతో సంబంధం లేకుండా దానికి అదే సస్టైన్ అవుతూ వచ్చిందనమాట ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. మీరు తెలిసినారు దేని చూస్తే స్ట్రైట్గా కూకట్పల్లి దాకా, అక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి గోపనపల్లి ఒకేసారి ఇప్పుడు మనం చూసుకోవచ్చు సార్. అంటే ఎర్రగడ్డ నుంచి దాదాపు ముసాపేట వరకు కూడా అసలు ఎటువంటి అభివృద్ధి ఉండదు, అసలు ఏది ఉండదు. మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా ఉంటాయి. అవును, బీజేపీ ఆఫీస్ దాకా, మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి జేఎన్టీ దాకా ఉంటుంది. జేఎన్టీ నుంచి అందరూ మియాపూర్ వైపు వెళ్తుంది అనుకున్నారు రియల్ ఎస్టేట్.
తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేసి హైటెక్ సిటీ వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి శంకరపల్లి వైపు వెళ్ళిద్ది అనుకున్నారు, అటు కాకుండా గోపనపల్లి వైపు వెళ్ళింది. మళ్ళీ అక్కడ కొల్లూరు ఆ ఏరియాలో జరిగి గండిపేట వచ్చింది. సో అక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క వెబ్సైట్ వచ్చిందో ఫేక్ బెలూన్ క్రియేట్ చేసింది, ఫేక్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడుతూనే పక్కన పెట్టి ఫస్ట్ దాని గురించి చెప్తాను. ఈ ఫేక్ బెలూన్ క్రియేట్ చేయడం వలన ఇన్వెస్టర్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు. వీళ్ళ రివ్యూస్, వీళ్ళ యొక్క ప్రొజెక్షన్స్, తర్వాత ఫ్యూచర్ సిటీ ఇక్కడ, ఫ్యూచర్ సిటీ అక్కడ అని చెప్పేసి 34 చోట్ల ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన తర్వాత ఆ కొన్న ల్యాండ్లు వాటికి డబ్బు రాక, మళ్ళీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి రాక పూర్తిగా రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. అదంతా పక్కన పెట్టేసాను. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ప్రతి కామన్ పీపుల్కి ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఆల్టర్నేట్ ఇన్కమ్ వాడు జాబ్ చేస్తూనే ఏదో చిన్న రియల్ ఎస్టేట్ డీల్ చేసుకోగానే వాడు కోటేశ్వరుడు అవ్వచ్చు, 10 లక్షలు 20 లక్షలు వచ్చేదన్నమాట. అట్లా అంటే సార్ మనం గతంలో కూడా చూడొచ్చు, ఇప్పుడు వరకు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ధనవంతులు అనేది ఒకటి ఉంది, అంటే బాగా సంపాదిస్తారు అనేది ఇప్పుడు వరకు ఉన్న మాట అయినా చెప్పొచ్చు. బాగా సంపాదిస్తారు అంతే తప్పితే ధనవంతులు కాదు. ధనవంతులు, ధనం లేనోడు ఎవరైనా చేస్తారు. అక్కడ పాపం రిమోట్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా అక్కడ ఉన్న వెంచర్లు పాపం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వెబ్సైట్ లో ఏదైతే 99 acres లో కానీ ఇంకో మ్యాజిక్ బ్రిక్స్ అనో ఇంకో వెబ్సైట్ లో వచ్చే యాడ్లు అన్ని ఫేక్ యాడ్లు ఇప్పుడు వస్తున్నాయి. చాలా కంప్లైంట్స్ రైజ్ అవుతున్నాయి, స్కాములు కూడా జరుగుతున్నాయి. కానీ లైవ్ లో బ్రోకర్ దగ్గరికి, లైవ్ లో మీడియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి ఆ పరిస్థితులు, ఆ ఏరియాలో ఉన్న పరిస్థితులు, రేట్లు, లేదంటే అక్కడ ఉన్న మంచిదా కాదా, ఆ డాక్యుమెంట్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇన్ని విషయాలు తెలుస్తాయి. పూర్తిగా ప్రజలు అవి విస్మరించి చేశారు, డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ద్వారా కొనుక్కుంటున్నారు. సరే అది వాడికి ఉన్న స్టార్టప్, దాన్ని మనం ఏం అనలేం. బట్ ఇక్కడ నేను ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. పూర్తిగా టేక్ ఓవర్ చేసేసారు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది. ఇది ఈ యొక్క సంస్థలు పూర్తిగా ఇప్పుడు ఎవరు చేయట్లేదు, ఎవరు కూడా రియల్ ఎస్టేట్ డీల్ చేయట్లేదు. సో కొన్ని కోట్ల మంది ఎంప్లాయ్మెంట్, అది ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ అనేది పోయింది అంటున్నా. అట్లానే ర్యాపిడో లాంటి సంస్థలు, లేదంటే ఇంకోటి తీసుకుంది, అక్కడ కూడా ఎక్స్ప్లాయిటేషనే. సరే ఎక్స్ప్లాయిటేషన్ ఎలా? ప్రతి ర్యాపిడో డ్రైవ్లో వాళ్ళు పర్సంటేజ్లో లేదంటే 0 కమిషన్ బేస్ అని 100 పెట్టారు, నేను పక్కన పెట్టేసి పూర్తిగా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళతో ఫ్లడ్ అయిపోయింది హైదరాబాద్ మొత్తం. ఆ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ హైదరాబాద్లో తిరుగుతున్నాయి. కర్ణాటక కానీ లేదంటే వేరే వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కూడా హైదరాబాద్లో తిరుగుతున్నాయి. నేనేమంటాను, ఇక్కడ ఒక 100 జాబులు ఉంటే ఆ 100 జాబులకి 1 కోటి మంది పోటీ పడుతున్నారు. ఎక్కువ మంది వచ్చేసారు. ఇప్పుడు జరుగుతున్న గొడవలు కూడా సొసైటీలో దాని గురించి. సో ఈ ఇష్యూ ఎక్కడ నుంచి జరుగుతుంది? అదే కారణం. మీరు అన్నట్టుగా సార్, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ కి, మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటే మరి మన ప్రజలు అసలు ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న అందరిలో ఉందని చెప్పొచ్చు. ఇంకోటి, అందరికి ఒక ఐడియాలజీ ఉంటుంది, అందరూ వచ్చి హైదరాబాద్ లో బతకచ్చు. ఎగ్జాక్ట్లీ, అందరూ వచ్చి బతకచ్చు. నేను దాని గురించి మాట్లాడలేదు. వెస్ట్ బెంగాల్ నుంచి రావచ్చు, మహారాష్ట్ర నుంచి రావచ్చు, ఇటు ఆంధ్ర నుంచి రావచ్చు, కర్ణాటక నుంచి రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీని పెట్టుకొని ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటూ అదంతా డిఫరెంట్ స్టోరీ. నేనేమంటున్నానంటే వెస్ట్ బెంగాల్ నుంచి చాలా మంది రోహింగ్యాలు కానివ్వండి, బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్ ఎంటర్ అవటం, రీసెంట్ కేసెస్ మనం చూస్తే ఆధార్ కార్డులు కానీ ఓటర్ ఐడీలు కానీ ఇక్కడ జనరేట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ప్రజలుగా మళ్ళీ రేపొద్దున కంటిన్యూ అవుతూ ఉంటారు. రెండోది ఏంటి, ఇది పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్. ఇది లోకల్ గా ఇప్పుడు బీహార్ నుంచి ఒక అతను వచ్చాడు. ఎగ్జాంపుల్, ఒక జొమాటో డ్రైవర్ నేను అడిగాను, ఏమైనా నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే? 2 years అవుతుంది సార్ అన్నాడు. ఎంత వస్తుంది నీకంటే? 20,000 వస్తుంది. 20,000 ఇంటికి పంపిస్తున్నావు అంటే ఇంటికి పంపిస్తున్నాను. వాడు ఇక్కడ ఖర్చు తక్కువ పెట్టుకుని వాడు ఫ్యామిలీని బీహార్లో పెట్టుకుని ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ పంపుతున్నాడు. ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎకో సిస్టమ్ కి వాడు యూజ్ ఏం అవ్వట్లేదు అంటున్నా నేను. వాడు ఫ్యామిలీని తెచ్చుకొని ఇక్కడ ఉండి, ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడ ఓటర్ ఐడి ఉండి చేసుకుంటే అదంతా ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న జాబులు మొత్తం కూడా వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళు తీసుకుంటున్నారు. మనం ఈరోజు చూసినట్లయితే ఈ బార్బర్ షాప్ లో కానివ్వండి, లేదంటే వెజిటేబుల్ మార్కెట్ లో, రెస్టారెంట్స్ లో, ఎక్కడ పడితే ఇబ్బడి ముబ్బడిగా 10,000కి 15,000కే చేస్తున్నారు. మినిమం పే స్కేల్ 25,000 30,000 పే స్కేల్ తగ్గిపోయింది అని చెప్తున్నాను. ఇక్కడ ఏఐ పక్కన పెట్టండి, ఏఐని మళ్ళీ దీనిలో ఇంక్లూడ్ చేస్తాం. ఈ కార్పొరేట్ కంపెనీలు ఎలా వచ్చినాయి? లోకల్ గా ఎంప్లాయ్మెంట్ ఇస్తాను వచ్చినాయి. లోకల్ గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు, బయట రాష్ట్రాల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పూర్తిగా, అంటే వాళ్ళ ప్రాఫిట్ల కోసం ఈ రకంగా చేస్తున్నారు. అట్లానే భారత్ మ్యాట్రిమోనీ అది అంతే వెళ్తుంది. మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ కి ఇంతకు ముందు ఊర్లలో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఆడ మొగ గురించి తెలుసు, అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత అలాగా ఒక మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ చేసేవాళ్ళు. దగ్గరలో ఉన్న వంట సామాన్లు, దగ్గరలో ఉన్న పూలు కానీ ఇవి కొనుక్కుంటే అక్కడ లోకల్ ఎకో సిస్టమ్
అనేది డెవలప్ అయ్యేది. పూర్తిగా కమర్షియలైజ్ అయిపోయింది ఇప్పుడు మ్యారేజెస్ కూడా. పూర్తిగా 99 acres మ్యాట్రిమోనీ వెబ్సైట్ల పేరు మీద ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి ఫేక్ ఈ యొక్క ఐడియాలతో ఈ యొక్క స్కామ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటూ కట్నం అధికంగా తీసుకుని ఇవన్నీ వార్తలు మనం చూసాం కూడా సార్. సో కల్చర్ షిఫ్ట్ కూడా అయిపోతుంది ఈ వెబ్సైట్స్ వల్ల. ఇక్కడ వెబ్సైట్లు రన్ చేసుకోవడం తప్ప, స్టార్టప్లు తప్ప అంటే తప్పు అనట్లా. ఇక్కడ మనం ఏ ఒక్క యాప్ తీసుకున్నా లోకల్గా ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఆపరేట్ చేసుకుని కొన్ని వేల కోట్లు బయటికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ సమాజానికి ఇక్కడ ఉన్న ఈ లోకల్ ఎకో సిస్టమ్కి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, ప్రజల్ని స్లేవరీ చేశారు. రీసెంట్గా సెంట్రల్ మినిస్టర్ మన పీయూష్ గోయల్ గారు ఎవరో కూడా ఒక మాట అన్నారు, మీరు చేసే స్టార్టప్లన్నీ కూడా ప్రజల్ని స్లేవ్స్ చేయడానికి, బానిసలను చేయడానికి మీరు రన్ చేస్తున్నట్టుంది, సరైన స్టార్టప్ ఒక్కటే లేదు మార్కెట్లో అని అన్నారు. జొమాటో, స్విగ్గీ చూడండి. జొమాటో, స్విగ్గీ కూడా గోస్ట్ కిచెన్స్. కిచెన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, రెస్టారెంట్ పేరు ఉండదు, ఊరు ఉండదు, తాడు ఉండదు, బొంగరం ఉండదు. వాడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడో తెలియదు. ఫుడ్ మాత్రం లో క్వాలిటీ, పూర్ క్వాలిటీ ఫుడ్ ఇక్కడ సర్వ్ చేస్తూ ఉన్నాడు. 30% ఛార్జ్ చేస్తున్నాడు రెస్టారెంట్ ఓనర్ దగ్గర. అంటే ఒక రెస్టారెంట్ వాడికి 30% మిగలదు చాలా నీట్గా వండితే. అలాంటిది జొమాటో, స్విగ్గీ వాడికి 30% ఇచ్చేసి రెస్టారెంట్ వాడు ఏమి వండి మీకు పెడుతున్నాడు, మీకు ఏం క్వాలిటీ ఇస్తున్నాడు అనుకుంటున్నారు? చూడండి, అక్కడ ఎక్స్ప్లాయిటేషన్. సో ఈ సంస్థల వల్ల రోడ్డు మీద ఉండే చిన్న చిన్న షాపులన్నీ లేచిపోయినాయి. ఇప్పుడు విజేత కానివ్వండి, ఇంకొక బ్లింకిట్ కానివ్వండి, ఇవన్నీ వచ్చాయి. సరే ఇవన్నీ వచ్చినాయి, అందరూ ఏమంటారంటే మేము ఇంట్లో ఉండి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం, చక్కగా ఎప్పుడన్నా కావాలంటే ఏమన్నా వస్తువు ఫాస్ట్గా వస్తుందనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. నేనేమన్నానంటే ఈ సొసైటీకి వాళ్ళు ఎలా ఉపయోగపడుతున్నారు ఆ యొక్క యాప్లు. మనం కంఫర్ట్ గురించి చూసుకుంటున్నాం. ఇక్కడ బ్లింకిట్ లాంటి యాప్లు కానీ, విజేత లాంటి సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత అవి కమర్షియల్ అయిపోయి పూర్తిగా మీరు లోపల ఉన్న ప్రోడక్ట్స్ లోకల్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ కనపడట్లేదు. పసుపు ప్యాకెట్ కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి రావాలా? తెలంగాణలో పసుపు పండదా? వేరే ఇతర ఐటమ్స్ పండవా? చివరికి మనం తినే స్నాక్స్, తినుబండారాలు కూడా ఎక్కడో బికానేర్ నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా కార్పొరేట్ సిండికేట్ అయిపోయింది. సిండికేట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ దగ్గర, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, తప్పేంటి అనడానికి లేదు. ఎందుకనంటే ఇప్పుడు రిలయన్స్ అంబానీ గారు ఎవరో ఉన్నారు, డబ్బున్నోళ్ళు, 1,00,000 కోట్లు ఉంది ఆయన దగ్గర. ఉంది కదా అని చెప్పి సముద్రంలో చేపలు ఊరికే పట్టుకోవచ్చని 10 షిప్పులు, పెద్ద షిప్పులు పెట్టి పట్టేసుకున్నారు అనుకోండి. వెళ్ళి మార్కెట్లో వాళ్ళ చేపలు ఫ్లడ్ అయిపోతాయి. అక్కడ ఉన్న మత్స్యకారుల పరిస్థితి ఏమవుతుంది? సో ఇప్పుడు ఇక్కడ అదే నా దగ్గర డబ్బు ఉంది మదంతో, లేదంటే కనుక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఈ రుణాలు తీసుకొని సరే వచ్చారు స్టార్టప్ల పేరు మీద. వచ్చినప్పుడు మీరు లోకల్గా ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏమి చేయకుండా వీళ్ళకి గండి కొట్టి వీళ్ళు చేసుకునే ఎంప్లాయ్మెంట్ లాక్కొని 1,000 కోట్లు మొత్తం తరలించారు. నేనేమంటానంటే మీరు ఒక 100 రూపాయలు తీసుకుని బయటకు వెళ్ళండి, ఏదైనా పర్చేజ్ చేయండి. 100 రూపాయలు తెలంగాణలో ఉండదు అంటున్నా. ఆ 100 మీరు ఆయిల్ ప్యాకెట్ కొంటే బయటకు వెళ్ళిపోద్ది, బిస్కెట్ ప్యాకెట్ కొంటే బయటకు వెళ్ళిపోతుంది, అంతే కదా. దాని కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఢిల్లీలోనూ ఎక్కడో ముంబైలో ఉంటున్నాయి తప్పితే మన తెలంగాణలో ఉన్న సంస్థలకు కానీ, మన తెలంగాణలో ఉన్న ఈ యొక్క చిన్న ఈ యొక్క బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అవ్వట్లా. వీళ్ళంతా ఒక మర్రి చెట్లాగా అయిపోయారు. కింద ఏ చెట్టుని మొలవనీయట్లేదు. వీళ్ళు పెరిగారు అంటే కింద ఉన్న ప్రతి చెట్టుని నాశనం చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు చూడండి మార్కెట్లో రూపాయి లేదు ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు వరకు అంటే చిన్నప్పటి నుంచి మనం ఒక లెసన్ లో ఒకటి ఉంటుంది, అంటే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం గానీ మనం అంటూ ఉంటాం, కానీ అభివృద్ధి చెందిన దేశం అనేది ఎక్కడ కూడా ఇప్పటి వరకు మనం అది మెన్షన్ చేయని కూడా పరిస్థితి కనిపిస్తుంది. దానికి అన్నిటికీ కారణం కూడా ఈ కార్పొరేట్ కంపెనీస్ అని చెప్పి. డెమోక్రసీలో చెప్పండి, డెమోక్రసీలో ఉన్న ప్రాబ్లమే అది. డెమోక్రసీ అనే మనం అనుకుంటుంటాం, ప్రైవసీ ఈజ్ ఎ మిత్ జస్ట్ లైక్ డెమోక్రసీ. డెమోక్రసీ అనేది కూడా మిత్తే. డెమోక్రసీ అనేది ఒకటి ఉందని చెప్పి దాంట్లో మనం ఒక ఊహలో బతుకుతూ ఉంటాం, కానీ అలాంటివి ఏమి ఉండవు. దిస్ ఈజ్ ఏ కార్పొరేట్ వరల్డ్. బిగ్ పీపుల్, కార్పొరేట్ రూల్స్ ద వరల్డ్. వాళ్ళే రన్ చేస్తారు ఈ వరల్డ్ని. మనం చూస్తుంటే చూడండి, చిన్నప్పుడు మనం బొగ్గుతోనో లేదంటే ఉప్పుతోనో పళ్ళు తోముకునేవాళ్ళం. ఆడు వస్తాడు ఒక కార్పొరేట్ వచ్చి ఏమంటాడంటే పళ్ళు బొగ్గుతో ఉప్పుతో తోముకుంటే పళ్ళు పాడైపోతాయి అని చెప్పి, ఈరోజు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని వస్తాడు. అసలు అందులో మనం చిన్నప్పటి నుంచి వాడేదే బొగ్గు పేస్ట్, ఇంకోటి వేప పుల్ల, ఇవి టూత్ పేస్ట్ లేదు. సో
అటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. సెన్సోడైన్ అని చెప్పి మంచిగా ఇవి వస్తాయి, బ్రష్లు వస్తాయి, ఇవి కనుక పళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తేనేమో టూత్ బ్రష్లు యూజ్ చేస్తే కనుక పళ్ళు అరిగిపోతాయి. ఇట్లా రకరకాలు. సో ప్రజలు ల్యాబ్లో ఉన్న ఎలికల్ లాంటి వాళ్ళే అని చెప్తున్నాను. సో ఇవన్నీ పక్కన పెడితే నేనేమంటున్నానంటే స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయో తెలంగాణలో గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టక్కర్లేదండి ప్రజల కోసం. చిన్న చిన్న విషయాలే. ప్రజలు అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతూ ఉన్నారు యాజ్ ఆఫ్ నో. ఓకే, సో నేను అనేది ఏంటి, గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్, ఎందుకంటే సరిగ్గా లా లేదు దీని మీద, సెంట్రల్ నుంచి లా లేదు. ఈ యొక్క స్టార్టప్ కంపెనీస్ ఏం చేస్తారంటే ఇబ్బడముబ్బడిగా బిజినెస్లు అనే పేరుతో ఒక స్టేట్లో ఉన్న డబ్బు అంతా కూడా పూర్తిగా షిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఎంప్లాయీస్ దగ్గర నుంచి కమిషన్ల లాగా రక్తం తీసుకుని వెళ్ళిపోతున్నాయి ర్యాపిడో లాంటి సంస్థలు. లేదంటే రియల్ ఎస్టేట్ పేరు మీద ఇక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ డబ్బు, ఇక్కడే తిరగాల్సిన డబ్బు పూర్తిగా ఈ యొక్క వెబ్సైట్ల ద్వారా కోటాను కోట్లు అడ్వర్టైజింగ్ పేరుతో వాళ్ళు తీసుకుని ఈ డబ్బు షిఫ్ట్ అయిపోతుంది అంటున్నాను. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ద్వారా ఎంతోమంది లోకల్ ఎకోసిస్టంలో జరగాల్సిన ఈ యొక్క జాబులు కానివ్వండి, పూలు అమ్మేవాళ్ళు, లేదంటే ఇంకోళ్ళు లోకల్గా సస్టైన్ అవ్వాల్సిన వాళ్ళంతా ఇవన్నీ పోయి పూర్తిగా కమర్షియలైజ్ అయ్యి ఇక్కడ ఒక మ్యారేజ్ సెట్ అయ్యాలంటే కూడా ఢిల్లీ, ముంబై నుంచి కూడా కళాకారులు వచ్చి చేస్తున్నారు. సో ఈ రకమైన ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది అనేది చెప్తున్నాను. సార్ మీరు అన్నట్టు ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో అదంతా కూడా విన్న తర్వాత ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చూసుకుంటే ఇక్కడ ఏం సంపాదించలేము, మనం కూడా ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోదాం అనుకున్న ప్రజలు కూడా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. మరి అలాంటప్పుడు మన రాష్ట్రం ఎందుకని అభివృద్ధి అవుతుందంటారు? అసలు ఎలా అవుతుందంటారు? అవ్వదు కదా, ఇంకా డౌన్ అవుతుంది. అది ఇప్పుడు ఎఫెక్ట్స్ అన్ని మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ మీరు అన్నట్టు చాలా మంది మైగ్రేట్ అయిపోతూ ఉన్నారు, వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే రాష్ట్రాలకి ఎంప్లాయ్మెంట్ లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మహారాష్ట్రని తీసుకోండి, అక్కడ ఉన్న స్థానికేతరులందరినీ పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు అమెరికాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా, ఎందుకు పంపిస్తున్నారు? లీగల్ గా వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం లేదు నేను అంటుంది. ఇక్కడ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అంటే ఇక్కడికి వచ్చి బతకద్దా, హైదరాబాద్ బతకచ్చు, ఎవరైనా బతకచ్చు. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ నేను చెప్తుంది. ఇప్పుడు అమెరికాలో లీగల్ గా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందులు ఏం లేవు. ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళతోనే కదా ఇష్యూస్ అని, అందుకనే వాడు ఇప్పుడు స్టార్ట్ చేసే డిపోర్టేషన్ అనేది, అవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్స్. మళ్ళీ వచ్చేసరికి నేను అంటుంది ఏంటంటే ఇక్కడ లీగల్ గా ఇల్లీగల్ గా అనేది పక్కన పెడితే బంగ్లాదేశ్ నుంచి వచ్చే, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే కొంతమంది అంటే బంగ్లాదేశ్ నుంచి మాక్సిమం గా ఇటు వస్తున్నారు అనేది చాలా క్లియర్ గా రిపోర్ట్స్ ఆర్ సజెస్టింగ్. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఆధార్ కార్డులు ఇవి తీసుకొని ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. రేపొద్దున ఫ్యూచర్ లో ఇక్కడ వచ్చే ఎవరికి మైనారిటీలకు వచ్చే ఈ యొక్క ఫండ్స్ కూడా వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చే ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో అదంతా స్టేట్ మీద పడుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ గా ఎంప్లాయ్మెంట్ అండ్ కార్పొరేట్స్. నేను చెప్పినట్టు కార్పొరేట్ల గురించి ఎంప్లాయ్మెంట్ లోకల్ గా ఇక్కడ ఉన్న ఎకో సిస్టమ్ కి తగ్గట్టుగా వాళ్ళు యాక్ట్ చేయాలి. ఎవడైనా ఇక్కడ బతకడానికి వచ్చినప్పుడు, ఏది బతకడానికి కాదు పేల్చడానికి వచ్చాడు అనమాట ఈ కార్పొరేట్ అనేవాడు. వచ్చి ఇక్కడ డైరెక్ట్ గా రక్తం లాగినట్టు లాగేస్తున్నాడు అంటున్నాను. ప్రతి సెక్టర్లో ఇప్పుడు ర్యాపిడో, యూబర్ చూడండి ఇష్యూస్ ఉన్నాయి. 99 acres తో చూసుకుంటే పూర్తిగా రియల్ ఎస్టేట్ ఎకో సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది. వాడు ఇంతకు ముందు ఫస్ట్ ఒక ప్యాకేజీలు ఎట్లా 1000, 2000, 3000తో స్టార్ట్ చేసి ఈ రోజు లక్షల్లో, కోట్లలో తీసుకుంటున్నాడు అట్ ద సేమ్ టైం. సో ఇట్లా మనం తీసుకెళ్తే రీసెంట్ గా గోరేట్ వెంకన్న గారు అనుకుంటా నాకు తెలిసి ఒక చోట అన్నారు, నేను బెంగళూరు వెళ్ళి వస్తున్నాను, బెంగళూరు వెళ్ళి వచ్చే దారిలో నాకు ఒక్క పొద్దుతిరుగుడు పువ్వు కనపడలేదు, కానీ చూస్తే ప్రతి ఇంట్లో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఆ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వాట్ ఎవర్ ద సన్ఫ్లవర్ ఆయిల్ ఎవడు చూసినా అదే యూజ్ చేస్తున్నాడు. అసలు ఎంత ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. మళ్ళా ఇది తీసుకుంటే మళ్ళీ అది ఒక కార్పొరేట్ సంస్థలు, అవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. వేరే దేశాల్లో పండించి కొన్ని కోట్ల లీటర్లు షిప్పుల ద్వారా ఇక్కడ తీసుకుంటున్నారు. అంతెందుకు సార్, ఇప్పుడు ఆయిల్ అంటే ఓకే, అన్ని అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, బ్రాండ్స్ గురించి కాదు, మామూలుగా మీరు అన్నది నాకు అర్థమైంది. అంటే పువ్వుల గురించి, అంటే ఇక్కడ అగ్రికల్చర్ ఇక్కడ పండిట్లేదు అన్నాను. అగ్రికల్చర్ పూర్తిగా వేరే దేశాల్లో పండించేసి 1000 ఎకరాల లీజులకు తీసుకుని అక్కడ నుంచి ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్లడ్ చేస్తే ఇక్కడ అగ్రికల్చర్ మరి ఇంకా వాల్యూ ఏముంటుంది అంటున్నా. ఇక్కడ అగ్రికల్చర్ చేసేవాడికి వాల్యూ ఏముంది? వేరే ప్రోడక్ట్ వేరే స్టేట్ లో తయారయ్యి ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటే ఆ డబ్బు ఈ స్టేట్ లోంచి బయటకు వెళ్ళిపోతుంటే ఆ స్టేట్ కి మనకేమవుతుంది? చివరికి మనం తినుబండారాలు అంటే స్నాక్స్ కూడా తయారు, మన తెలంగాణ చెక్కలని లేదంటే కారపూసని ఆంధ్ర వాళ్ళకి రకరకాలు ఉన్నాయి, అవి కూడా మనం తయారు చేసుకునే స్థితిలో ఉన్నాం. బికానీర్ నుంచి ఇక్కడికి రావాలా అంటే వాటిని అమ్మద్దా అంటే అమ్మద్దు అని కాదు ఇక్కడ విషయం. ఏ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళినా వేరే ఇతర రాష్ట్రాలకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా డిస్ప్లేలో ఉంటుంది.
అవే కనపడుతూ ఉన్నాయి. మనకి లోకల్గా ఉన్న ఈ ట్రేడర్స్ దగ్గర నుంచి ఏమీ తీసుకోవట్లేదని చెప్తున్నాను. సిండికేట్ వ్యాపారం అయిపోయింది. సిండికేట్ వ్యాపారం. నార్త్ నుంచి వచ్చిన కొన్ని కంపెనీలు అనే అంటాను నేను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మేది కూడా అక్కడ నుంచే తెచ్చుకొని అమ్ముతున్నారు. దాంట్లో ఏం కలుపుతున్నారు ఏంటి అనేది రీసెంట్ గా బ్లింకిట్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి అనమాట. కల్తీలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మళ్ళీ అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. ఎలా కల్తీలు అమ్ముతున్నారు. ఒక్కొక్క కార్పొరేట్ కంపెనీ మీద 100 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఒక షాప్ వాడు ఏదైనా కల్తీ ఒక ఐటమ్ అమ్మితే కేసు చేసి లోపల వేస్తారా లేదా? మరి అలాంటి కేసులు కొన్ని 100ల సంఖ్యలో ఈ యొక్క కంపెనీల మీద వేసిన మ్యాట్రిమోనీ వెబ్సైట్ల మీద కొన్ని 1000 కేసులు రిజిస్టర్ అయినా కూడా ఇప్పటి వరకు వాటి చైర్మన్ తీసుకొచ్చి లోపల వేశారా? వేయలేదు. సో అక్కడ అర్థమవుతుంది కదా, పూర్తిగా కార్పొరేట్ రూల్స్ ద వరల్డ్ అన్నట్టు వాళ్ళే రూల్ చేస్తున్నారు. దే ఆర్ రూలింగ్. అందులో సార్ మనం చూడొచ్చు, ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఒక కంపెనీ పెట్టేసి స్టార్టప్స్ బాగా వచ్చేసాక ప్రజల రక్తాన్ని కష్టాన్ని దోచుకుంటూ వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతున్నారే తప్ప మన తెలుగు వాళ్ళు, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రం అక్కడే అలాగే ఉండిపోతున్నారు కూలీలుగా. ఇప్పుడు కూలీలుగానే ఉంటున్నారు మేడం. నేను అంటుంది అదే. ఇప్పుడు కియా సంస్థను తీసుకోండి, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. పూర్తిగా నార్త్ ఇండియన్ స్టాఫ్, తమిళనాడుకి చెందిన స్టాఫ్ లేదా కొరియాకి సంబంధించిన స్టాఫ్. లోకల్ ప్రజలు ఏం చేస్తారు, అక్కడ ఓడవడం తొడవడానికి లేదంటే కన్నా బళ్ళు కడగడానికి వీటికే పెట్టుకుంటున్నారు. అంటే వాటికి చెప్తే మేము పనికిరామా? అంటే మనకి స్కిల్డ్ జాబ్, మనకు ఉన్న తెలివితేటలు సౌత్ ఇండియాలో మనకి చాలా స్కిల్డ్ వర్కర్స్ మనం అంతా కూడా. ఇంకా బెటర్ జాబ్ చేయగలం, ప్లస్ బెటర్గా మనం పర్ఫామ్ చేయగలం, బెటర్గా ఎక్కువ శాలరీలే తీసుకోగలం. బట్ ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఏంటి, బయట నుంచి వచ్చిన వ్యక్తులు తక్కువ. ఇప్పుడు మీరున్నారు మేడం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ యొక్క ఇల్లు గడవాలంటే నెల వచ్చేసరికి 30,000 నుంచి స్టార్ట్ చేసి 50,000 దాంతో దాటచ్చు ఏదైనా వాటెవర్. ఇక్కడ వచ్చేవాడు అక్కడ నుంచి వచ్చి ఒక్కడే వచ్చి ఒక రూమ్ లోనే 5-6 ఉంటున్నారు. వాడు 10,000 తీసుకొని మన జాబ్ చేసేస్తున్నాడు. సో మీరు వెళ్ళినప్పుడు అదే జాబ్ కోసం వెళ్ళినప్పుడు మీకు ఆ 10,000 ఆఫర్ చేస్తున్నారు, లేదంటే కానీ వాడిని పెట్టుకుంటా అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఏదైతే రెస్టారెంట్స్ ఉంటాయో అందులో 10,000-15,000కి వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు. బట్ మన వాళ్ళు మాత్రం అంటే కొంచెం చేయడానికి వెనకడు కంపల్సరిగా ఇయ్యాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇల్లు, కుటుంబం, వైఫ్, పిల్లలు ఇలా అన్ని ఉంటాయి కాబట్టి 10,000లో కుటుంబాన్ని సరదాలి అంటే చాలా కష్టం అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అలాంటి ఎడ్యుకేషన్స్ మన తెలంగాణలో కూడా 2-3 చోట్ల కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ జరిగినాయి. ఏది వన్ సైడెడ్ గా ఇట్లా సిండికేట్లు అవుతున్నారు. ఈ రకంగా మార్కెట్ నే వాళ్ళు ఒకటేసారి డ్రాట్ ను సృష్టించగలుగుతున్నారు. లేదంటే అవును, అంతా అలానే అయిపోయింది. మళ్ళా మనం పాయింట్ కి వస్తే ఏంటంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సింది ఏం సబ్జెక్టు. ఇప్పుడున్న స్టార్టప్స్, ఒక ర్యాపిడో యూబర్ కానివ్వండి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ ఉన్న లోకల్స్ కి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, దొంగ లైసెన్సులతో తిరిగే వాళ్ళని స్క్రూటినీ చేయట్లేదు ఈ కార్పొరేట్ కంపెనీలు. ఎవడ పడితే ఆడు వెహికల్ తీసుకొని దానిలో రిజిస్టర్ అయ్యి ఇక్కడ తిప్పేసుకుంటున్నాడు. సో ఇక్కడ ఎకో సిస్టమ్ అంతా ఖరాబ్ అవుతుంది. సో వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఇంకోటి తీసుకుంటే, ఇప్పుడు జొమాటో, స్విగ్గీ లాంటి యాప్ ఉంది మేడం. నేను కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక స్టార్టప్ చెప్పాను నేను. గవర్నమెంట్ తరపు నుంచి ఒక యాప్ క్రియేట్ చేస్తే, యాప్ లో ఏంది ఏరియా వైజ్ వర్కింగ్ ఉమెన్ అంటే, ఇప్పుడు మనకి ఒక ఈ మాదాపూర్ ఏరియా తీసుకుందాం. ఈ మాదాపూర్ ఏరియా వరకు కొంతమంది ఒక 2,000 మందికి గవర్నమెంట్ తరఫు నుంచి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఆ యాప్ ఛాన్స్ ఇస్తే 2,000 మంది రిజిస్టర్ అవుతారు. అట్లానే ఏరియా వైజ్ హైదరాబాద్ మొత్తం ఏరియా వైజ్ ఈ వర్కింగ్ ఉమెన్, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, వాళ్ళకి జాబ్ లేని వాళ్ళు రిజిస్టర్ అవుతారు. చేసుకొని వాళ్ళ ఇంట్లో కూరలు ఏమిటి వండుకున్నప్పుడు దాంతోపాటు ఇంకొక 1/2 కిలోనో కేజీ కూర ఎక్స్ట్రా వండుకుంటారు. వండి దాన్ని ఆ యాప్లో పెట్టుకుంటారు. సో దానివల్ల ఏంటి, గుడ్ ఫుడ్ దొరుకుతుంది, గుడ్ హెల్త్ వస్తుంది, కమిషన్లు తక్కువ ఉంటాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్కి వెళ్ళాల్సిన సరైన రైట్ అమౌంట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిపోద్ది. కార్పొరేట్ సంస్థల దగ్గరికి డబ్బు వెళ్ళదు. సో దీనివల్ల ఏంటి, ఒక ఆడవాళ్ళు కూడా ఒక 30,000-40,000, 25,000 సంపాదించుకుంటారు నెలకి. ఒక ఆసరా చూపించినట్టు ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఈ కార్పొరేట్ సంస్థలు 1,000 కోట్లు తీసుకుని వెళ్ళడం, ఫెరారీ కార్లను ఇష్టం వచ్చేట్టు ఏవైతే ల్యాండ్ రోవర్లు కొనుక్కోవడం, దుబాయ్ లాంటి ఏరియాలకు పోయి ఇక్కడ నుంచి స్టేట్మెంట్లు ఇవ్వడం కొన్ని కంపెనీలు. మా ఇండియా చెత్తగా అసలు స్టార్టప్లకి సరిగ్గా టేక్ కేర్ చేయదు, అక్కడికి వెళ్తే లాసే అయిపోతాం. వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా 10 లక్షలు 15 లక్షలు ఫస్ట్ స్టార్టింగ్తో చిన్న యాప్ ఓపెన్ చేసి ఈరోజు 1,000 కోట్లు సంపాదించి ఇండియా గురించి మళ్ళీ అగనెస్ట్గా మాట్లాడే పరిస్థితి.
కొన్ని కంపెనీల గురించి. అంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా వస్తున్నారు అంటే అది కూడా మన ఎంతో కొంత ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా మనం వాళ్ళ కార్పొరేట్ కంపెనీస్ కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నాం, వర్క్ కోసం మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు. మనం సపోర్ట్ చేస్తాం చేయమా అసలు ఇక మనం అవసరం లేదండి. మనకి పరిస్థితుల్లో బట్టి అవునవును. మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఏ కంపెనీ అయినా, ఏ స్టార్ట్అప్ కంపెనీ అయినా ఇప్పుడు తెలంగాణలో రన్ అవ్వాలి అని అంటే లోకల్స్ ని ఎక్కువ హైర్ చేస్తారు. లోకల్స్ అంటే ఓన్లీ మళ్ళీ ఇక్కడ ఏమంటారు డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. లోకల్స్ అంటే ఓన్లీ తెలంగాణ, సరే ఇక్కడ బతికి ఎవరైనా ఇక్కడ వరకే ఉండాలి. ఇట్లా ఎక్స్ప్లాయిటేషన్ చేయొద్దు అని అంటున్నాను. ఎక్స్ప్లాయిటేషన్ ఎట్లా, ఇక్కడ ఉన్న ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఒక 1000 జాబులు ఉంటే వీళ్ళు ఇక్కడ తీసుకొని ఇక్కడ పంచుకుంటారు. అది వరంగల్ నుంచి వచ్చి పంచుకుంటాడా, ఖమ్మం నుంచి వచ్చి పంచుకుంటాడా, ఇక్కడ ఉన్న వాళ్ళు పంచుకుంటారు. ఓకే, అదర్ స్టేట్స్ నుంచి ఇట్లా ఒకటేసారి ఫ్లడ్ అయిపోతుంటే మార్కెట్ హైదరాబాద్లో పూర్తిగా ఎంప్లాయ్మెంట్కి దూరం అవుతున్నారు. మార్కెట్లో మీరు వెళ్ళి ఎవరిని అడిగినా సరే డబ్బు అనేది తిరగట్లేదు మేడం. ఎక్కడికి పోయిందో అర్థం కావట్లా, ఎవరికి అర్థం కావట్లా. ప్రతి చోట ఈ డబ్బు ఇలానే షిఫ్ట్ అయిపోతుంది స్టేట్ నుంచి. ఇప్పుడు ఇక్కడ జరిగితే వ్యాపారం ఏమవుద్దంటే ఇక్కడ ఉన్నాడు బతుకుతాడు, బయటికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ కొంటాడు, అక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ల్యాండ్ కొనుక్కుంటాడు, అక్కడ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ట్రేడింగ్ అనేది పూర్తిగా వ్యానిష్ అయిపోయింది, పూర్తిగా బ్రేక్ అయిపోయింది. ఛానల్స్ అన్ని బ్రేక్ అయిపోయి పూర్తిగా డబ్బు షిఫ్ట్ అయిపోతుందని చెప్తున్నాను. సో ఇప్పుడు కార్పొరేట్ సంబంధించి సార్ చెప్పిన మాటలు కూడా మనం వినడం జరిగింది. అయితే వీళ్ళు చేస్తున్న దోపిడీ ఏ విధంగా ఉంది, మన కష్టాన్ని తీసుకుంటున్నారు, మన డబ్బుల్ని తీసుకుంటున్నారు, కానీ మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అలా కష్టాల్లోనే ఉండిపోతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందని మనం కూడా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.